లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నా పేరు వెంకటేష్, పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈరోజు ఖమ్మం జిల్లా ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందంటే ఫీజుల దోపిడీ తప్ప విద్యార్థులకు నాణ్యమైన విద్య కానీ నాణ్యమైనటువంటి అవగాహన కానీ కనీసం కల్పించే దాంట్లో ఈరోజు ఖమ్మం జిల్లాలో విద్యారంగం నిర్లక్ష్యమైందని చెప్పేసి పీడిఎస్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కావచ్చు, పాఠశాల విద్యా వ్యవస్థ కావచ్చు, చాలా మంది విద్యార్థుల పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే విద్యార్థులను ఆ పాఠశాల ఆవరణలో ఉంచితే బాగుంటుందని చెప్పేసి కూడా అనుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో విద్యార్థులను హాస్టల్లో ఉంచుతున్నారు. ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యము కొంతమంది కనీసము విద్యా సంవత్సరం మీద కానీ విద్య మీద కానీ అవగాహన లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్డెన్లుగా పెట్టడం వల్ల విద్యార్థుల్ని వాళ్ళు పాడైనటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వారు విద్యార్థులను చెడగొట్టే విధంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో విద్యారంగంలో కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమైన నిన్న చూసుకుంటే ఒక ప్రైవేట్ కాలేజీలో ఒక విద్యార్థులు ఆ కాలేజీ వార్డెన్ ఎవరైతే ఉన్నారో వారు మద్యం సేవించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో చూసుకుంటే ఇదే ఖమ్మం జిల్లాలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంకో ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు మరియు వార్డెన్ ఘర్షణ చేసుకొని కొట్టుకున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇటువంటి ఘటనలు ఇదేది కేవలం బయటపడ్డ వాటికే కనిపిస్తున్నాయి కానీ ఇంకా చాలా ఘటనలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇటు విద్యా సంస్థల్లో. కానీ ఇవేవి కూడా బయటికి రావడం లేదు. దీని మీద ఉన్నటువంటి విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో డిఐఓ రవిబాబు గారు కానీ పర్యవేక్షణ కరువు కావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము ఒక ఫీజులు దోపిడీ చేసుకుంటున్నారు కానీ విద్యార్థులు కనీస సౌకర్యాలు కల్పించడంలో కానీ వారికి మెరుగైన విద్య అందించడంలో కానీ కనీసం చొరవ చూపట్లేదు. ఇటువంటి పర్యవేక్షణ చేసినటువంటి విద్యాశాఖ అధికారులు ఎందుకు నిమ్మకు నీటట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మేము పీడిఎస్గా మేము ఒకటే కోరుకున్నాం, తల్లిదండ్రులు విద్యార్థులకు నాణ్యమైన విద్య కాదు వారికి సమాజంలో ఒక మంచి ఆలోచన ఉండాలని చెప్పేసి కూడా విద్యార్థులను విద్యా సంస్థలు చేర్పిస్తే హాస్టల్ సరౌండింగ్ లో ఉంచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇటువంటి వాటిని కూడా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. దీనికి కారణం ఏంటంటే కనీసము విద్యా సంస్థల మీద కానీ విద్యార్థుల మీద కానీ అవగాహన లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వార్డెన్లుగా పెట్టుకుంటూ తక్కువ జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని నిర్వహిస్తున్న వృత్తి అవుతుందో అది వాళ్ళు విద్యార్థుల్ని చెడగొట్టే విధంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వార్డెన్స్ పెట్టకుండా మెరుగైనటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెట్టుకుంటే కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను సుమన్ టీవీ ద్వారా ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు కానీ ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థల యాజమాన్యాలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా మేము అనేక సందర్భాల్లో కూడా విద్యాశాఖ అధికారుల దృష్టికి కావచ్చు, జిల్లా అధికారుల దృష్టికి కావచ్చు అనేక సందర్భాల్లో ఇటువంటి ఘటనల మీద మేము తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సమస్య ఈ విధంగా ఉన్నాయి, విద్యార్థులు పాడైపోతున్నా అని చెప్పేసి కూడా మేము చెప్తున్నాము. ఇదే సందర్భంలో మేము పీడిఎస్గా విద్యార్థుల దగ్గరికి మేము డైరెక్ట్గా లింక్ అయ్యి కూడా వాళ్ళని కలిసి సమాజంలో ఇటువంటి అవగాహన ఉండాలని చెప్పేసి చెడు ఆలోచన వైపు కానీ చెడు వైపు కానీ వెళ్ళొద్దని చెప్పేసి మేము పీడిఎస్గా మేము వాళ్ళకి తెలియజేస్తున్నాము. మేము విద్యార్థుల దగ్గరికి వెళ్తాము, విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా యాజమాన్యాలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే మీరు దయచేసి వెల్ క్వాలిఫైడ్ కాకుండా కనీసం విద్యా సంస్థ మీద నాలెడ్జ్ లేనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు పెట్టొద్దని చెప్పేసి వాళ్ళని టీచర్స్కి కానీ వార్డెన్స్కి కానీ మీరు అపాయింట్మెంట్ చేసుకోమాకని దయచేసి అని చెప్పేసి కూడా చెప్తున్నాము. కానీ కొన్ని కాలేజీలు కొన్ని విద్యా సంస్థలు ఏం చేస్తున్నాయంటే తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకునే పరిస్థితి రోజు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తూ తక్కువ జీతాలు ఇచ్చి వాళ్ళని పెట్టుకునే పరిస్థితి రోజు కనిపిస్తుంది. కాబట్టి ఇవి మేము గతం నుంచి కావచ్చు ఇప్పుడైనా కానీ మేము ప్రతిసారి కూడా మేము విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కూడా ఇటువంటి సూచనలు ఇటువంటి ఆలోచన ఉండాలని చెప్పేసి కూడా మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాం. ఈరోజు వసతి గృహాలు చూసుకుంటే 2 రకాల వసతి గృహాలు ఉన్నాయి. ఒకటి ప్రైవేట్, ఇంకోటి ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. ప్రభుత్వంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటే ప్రైవేట్లో అయితే వాళ్ళు ఒకే సంవత్సరం నిర్వహించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకుంటే పర్యవేక్షణ చేసినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అక్కడే లోపాలు ఉన్నాయని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఏసీబీ దాడుల్లో బయటపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు చూసుకుంటే కనీసం పర్యవేక్షణ అనేది లేదు. వారు ఏం వండుతున్నారో ఏం పెడుతున్నారో అనేది కూడా తెలియదు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు అడిగినా కూడా మీ పిల్లగాడికి ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఎక్కడ కూడా లోపల మీ కూడా ఎట్లా ఉందని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే ఇదే విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యని చెప్పేసి అనేక మంది విద్యార్థులు కూడా అవసరం పడ్డ పరిస్థితి రోజు ఖమ్మం జిల్లాలో చూసాం మనం. కానీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి కానీ కేవలం అధికారులు ఏదో మేము ప్రకటన చేస్తున్నారు, తూతూ మంత్రంగా ప్రకటన చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా విజిటింగ్ కానీ ఎక్కడ కూడా లేదు. అసలు విద్యాశాఖ చట్టంలో ఎక్కడ కూడా విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్టల్ పెట్టుకొని
విద్యార్థులకు ఇట్లా అందించాలనేది కూడా ఎక్కడా కూడా లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దున్నుకుంటూ హాస్టల్ పేరుతోటి పెట్టుకుంటూ నాణ్యమైన ఆహారం పెట్టుకుంటూ నాణ్యతలోపైనటువంటి ఆహారం పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు. దానివల్ల విద్యార్థులు కూడా అనారోగ్యం కారైన పరిస్థితి చాలా మంది చూసాం మనము. అటు విద్యార్థులు తల్లిదండ్రులకు ఇటు వీళ్ళకి చెప్పుకోలేక అనేక మంది విద్యార్థులు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో కనిపించింది. ఇవన్నీ ఉన్నా కూడా కనీసం విద్యాశాఖ అధికారులు ఎందుకు స్పందించలేదని అడుగుతా ఉన్నాం. కావున తక్షణమే మొన్న ఏసీబీ అధికారులు ఏది ప్రభుత్వ వసతి గృహాల్లో ఎక్కడైతే విజిట్ చేస్తారో అదేవిధంగా ప్రైవేటు వసతి గృహాలలో కానీ ఖమ్మం జిల్లాలో మెయిన్గా ఖమ్మం జిల్లాలో లక్షల రూపాయలు కూడా హాస్టల్ పేరుతోటి ఫుడ్ పేరుతోటి వసూలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు విజిట్ చేసి ఇటువంటి విద్యా సంస్థలు ఏదైతున్నాయో నాణ్యమైన ఆహారం ఎవరైతే పెట్టట్లేదో అటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పీడిఎస్గా ఏసీబీ అధికారులు కూడా కోరుతున్నాం.